హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొన్నటి దినాన శుక్రవారం రోజు ఇరువురు ప్రాంతంలో పాస్ సదస్సు బహుగా దేవుడు ఆశీర్వదించి దేవుడు అనేక కార్యాలు కూడా జరిగించాడు. కాబట్టి నేను ఆదివారం వరకు ఇక్కడనే ఉంటానని చెప్పినప్పుడు జయరాజయ్య గారు మా సంఘానికి రండి, మీరు మాట్లాడండి చెప్పి. దేవుడు గొప్ప దేవుడు కాబట్టి, ఎంతో అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు. ప్రార్థించుకుందాం. మా సకల ఆశీర్వాద కారణభూతుడా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, నిలబడింది నేను ప్రభువా, మాట్లాడింది నీవు ప్రభువా. అయ్యా, నా నోటికి మీరు బోరగా ఉండి మీ రెక్కల సాట మరుగుపరుచుకొని నీవు మాట్లాడమని మేము వింటామని సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ దినాన మనము ఏం చేస్తున్నాము, ఎలా వెళుతున్నాము, ఎలా దేవుని వెతుకుతున్నాము, దేవుడి సన్నిధిలో ఎలా మొరపెడుతున్నాము మనం గ్రహించట్లేదు. ఎలా మనం ప్రార్థన చేయాలి, ఎలా దేవుడిని వెతకాలి, దేవుడి కాడ ఎలా మనము ఆయనక మన సమస్తము అడగాలి, ఏ విధంగా అడగాలి. ఆయన మనకు సమస్తాన్ని అడిగితే ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మన శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మన బాధలన్నీ ఎవరి దగ్గర చెప్తున్నామంటే, దేవుడు కాడ చెప్పకుండా మనుషుల దగ్గర చెప్తుంటాం. మనం పక్కింటి వారి దగ్గర, ఎదురింటి వారి దగ్గర, మన బంధువుల దగ్గర. ఇలా మనము చెప్పేటప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ మనల్ని ఒక సిలకనగా చూడటము, అలాగా హేళన చేయటము అలాగ ఉంటుంది. కాబట్టి ఎవరి దగ్గర మొరపెట్టాలి? మనము దేవుడి దగ్గర మొరపెట్టాలి. మన మొర దేవుడు ఆలకించే దేవుడు చెప్తున్నాడు కదా, నాకు మొరపెట్టమని చెప్తున్నాడు ఆయన. ఆయనకి మనము సర్వము ఎరిగిన దేవుడు కాబట్టి, ఆయన్ని మనల్ని నిత్యం ఆశీర్వదించే దేవుడు కాబట్టి, నా దగ్గరకు రండి, నేను మిమ్మల్ని దీవిస్తాను, శ్రమల్లో నుంచి విడిపిస్తాను, దుఃఖంలో నుంచి విడిపిస్తాను, బాధలో ఉన్న వారిని విడిపిస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి సమస్తము మనకు దేవుడితో సావాసం చేసి దేవుణ్ణి ఒక ఆశీర్వాదం, దేవుణ్ణి పొందుకునే వారు ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఒక వాక్యం చదువుకుందాం. ఇర్మియా 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, దృఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. హల్లెలూయా. ఏం చేస్తారంట? నాకు మొరపెట్టు, నేను దృఢమైన సంగతులను బోధిస్తానంటున్నాడు. ఎలా బోధిస్తాడు ఆయన? ఎలా చెప్తాడు? మనకి సమస్తము దేవుడు దయచేస్తున్నాడు. కాబట్టి మనము ఇది ఒక ఫోన్ నెంబర్గా తీసుకోవచ్చు దేవుడి దగ్గరికి. ఏ నెంబరు? మనకి కొంతమంది నెంబర్లు ఉంటాయి మన దగ్గర, కొంతమంది నెంబర్లు ఉంటాయి. అయితే ఈ ఫోన్ నెంబర్ ఎలా ఉందంటే 33 నెంబర్గా ఉన్నది. ఇది పరలోకము ఒక నెంబర్గా ఉంది. కాబట్టి ఈ నెంబరు ఈ 33:3లో ఎలా ఉందంటే, నాకు మొరపెట్టు. మనం ఎవరికి మొరపెడుతున్నామంటే, అనారోగ్యంతో ఉన్నప్పుడు డాక్టర్ గారు చెప్తున్నాము, వాళ్ళ దగ్గరకు వెళ్ళి మేము బాధలు కన్నీటితో ఉన్నాము, మమ్మల్ని కాపాడమని వాళ్ళ దగ్గర కరెక్ట్ లేదని చెప్పారు. డాక్టర్ కావాల్సింది శరీరానికి. అయితే ఇక్కడ నీ ఆత్మకి, నీ కష్టాలకి, నీ కన్నీటికి దేవుడి దగ్గర మొరపెట్టమంటాడు. ఎలా మొరపెట్టాలి? ఆయన దగ్గర నాకు మొరపెట్టు, నీకు దృఢమైన సంగతులు బోధిస్తాడు. ఎలా బోధిస్తాడు ఆయన? కన్నీటితో ఉన్నవారిని ప్రార్థనలకు ఇచ్చేవాడు, శ్రమలో ఉన్నవారిని కన్నీరు తుడిచే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ చూద్దాము, ఆపత్కాలంలో ఉన్నవారి మొర ఆలకించే దేవుడుగా ఉన్నాడు. ఎవరు ఆపత్కాలంలో ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా దేవుడి యొక్క సన్నిధిని ఆపత్కాలంలో చెప్తున్నాడు. నేను ఎలా ఆపత్కాలంలో ఉన్నాను, ఎలా నన్ను రక్షించగలను? ఇక్కడ ఒక భక్తుడు చూద్దాము, ఆపత్కాలంలో ఉన్నవారి మొర ఆలకించే దేవుడుగా ఉన్నాడు. కీర్తనలు 81:7 చదువుదాం. ఆపత్కాలమందు
నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఊరుము దాగు చోటు నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని, మోరిబా జలం వద్ద నిన్ను శోధించి తిని. హల్లెలూయా. ఈరోజు శోధన సహించలేకపోతున్నాము. ఆ శోధనలోంచి మనం జయం పొందుకోవటానికి దేవుడిచ్చే కృపగా ఉన్నది. కాబట్టి ఆ శోధనలో మనము జయం పొందుకోవాలంటే దేవుడి దగ్గర మొరపెట్టాలి. ఏం చేస్తున్నాడంట ఆయన? ఆపత్కాలంలో నీవు మొరపెట్టిన వెంటనే నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఉరుము దాగు చోటు నుంచి అక్కడి నుంచి ఉత్తరం ఇస్తున్నాడంట. ఉరుముతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు మనం ఉరుము చూస్తే భయపడుతున్నాము. ఇంత గొప్ప సౌండా, ఇంత శబ్దమని. గత 2020 అనుకుంటాను, ఆ యొక్క సంవత్సరంలో వర్షంలో ఉరుము, భయంకరమైన ఉరుము ఉంటుండగా ఆ ఉరుములో దేవుడు మాట్లాడుతున్నాడు. 3 సార్లు ఉరుము వచ్చిన వెంటనే నేను భయపడి లేచి, ప్రభువా దయతో క్షమించు, నీ మాట ఆలకించలేకపోయాను. ఉరుము దాగు చోటు నుంచి మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. ఆ ఉరుము మనం చూస్తే భయపడతాము. అది దేవుడు ఒక పిలుపు అని చెప్పి, దేవుడు ఒక స్వరం అని చెప్పి మనం గ్రహించలేక ఉంటున్నాం. కాబట్టి ఉరుము దాగు చోటు నుంచి నీకు ఉత్తరమిస్తాను. ఆ శ్రమలో మెరీబా జలం వద్ద నిన్ను శోధించి, ఆ శోధనలో ఎక్కడ శోధించినా సరే, మన ఆపత్కాలంలో ఉన్నా సరే, కష్టాలు ఉన్నా సరే, దేవుడి దగ్గర మొరపెట్టే భాగ్యము మనం సంపాదించుకోవాలి. అయ్యా నీవే నాకు సహాయం చేసే దేవుడు, నా మొర ఆలకించేవాడు నీవే, నన్ను ఆదుకునేవాడు నీవే, ఆరాధించేవాడు నీవు కాబట్టి, ఆదరించగల దేవుడు కాబట్టి ఇదిగో నేను మొరపెడుతున్నాను, ఆపత్కాలం ఉన్నాను, నాతో మాట్లాడి నా యొక్క శ్రమల నుంచి విడిపించగల దేవుడు నీవు ప్రభు అని చెప్పి మనం ఆయన దగ్గర మొరపెట్టినవంటే ఏం చేస్తాడు? ఆయన సమస్తము దేవుడు ఆశీర్వాదంగా మార్చగలుగుతాడు. హల్లెలూయా. ఈరోజు మన ఆపత్కాలంలో ఉన్నామంటే మనము దుఃఖంగా కూర్చోడానికి ఇక్కడ రాలేదు. ఎలా ఉండాలంటే ఆపత్కాలంలో ఉన్నామా, దేవుడికి అయ్యా నేను మీ దగ్గర చెప్తున్నాను, నేను ఆపత్తులో ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, నన్ను బలపరచువాడు నీవే, నన్ను ఆదుకునేవాడు నీవని చెప్పి దేవుడి దగ్గర మనము సహాయం అడిగినట్లయితే దేవుడు మన సమస్తము ఆశీర్వాదంగా మార్చగలదు దేవుడు. హల్లెలూయా. రెండో చూసినట్లయితే శ్రమలో ఉన్న వారి మొల ఆలకిస్తారంట. 2 సామువేలు 22 అధ్యాయము 7వ వచనంలో చదువుదాము. నా శ్రమలో నేను యెహోవాను మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా మొర ఆయన చెవులో వచ్చాను. అప్పుడు భూమి కబ్బించి అదిరెను. ఏమ్మా? పారము మండల పునాదులు వణికినంట. హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు మొరపెడుతున్నాడు. ఎందుకు నిమిత్తం మొరపెడుతున్నాడంటే సౌలు దావీదుని భక్తుని చంపాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో దేవుడు కాపాడుతూనే ఉన్నాడు దావీదు భక్తుడిని. ఎందుకంటే ఇతన్ని చంపామంటే నా యొక్క వంశం రాజు నిరంతరంగా ఉంటుందని చెప్పి అక్కడ అభిషేకించినది, రెండవసారి అభిషేకించినది దావీదు భక్తుడిని. కాబట్టి ఆ దావీదు భక్తుడిని అభిషేకించిన, రాజుగా అభిషేకించిన సౌలు గారు తెలుసుకొని ఈ సౌలు గారు ఏం చేస్తున్నారంటే అతన్ని చంపాలని వెంటాడుతున్నాడు. ఇక్కడ వెంటాడుతున్న వెంటనే ఏం చేస్తున్నాడంట? నా శ్రమలో నేను యెహోవా మొరపెట్టి అంటున్నాడు. నేను మొరపెట్టాను, నా శత్రు నుంచి నన్ను కాపాడిన దేవుడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడడం అంటే ఏం చేస్తుందంట? భూమి కప్పించిందంట. భూమి కప్పించి ఆయన స్వరము కూడా భూమి నిలబడలేక, ఆయన స్వరము అంత భయంకరమైన స్వరం అనుకుంటున్నాము. ఆయన మెల్లన స్వరం మాట్లాడితేనే భూమి కప్పించలేదంటే గొప్ప దేవుడు ఆ స్వరం వినటానికి మనము ఏమాత్రం అయినను సరే ఆయన బిడ్డలకైనా మనకి ఏం చేస్తున్నా అంటే ఆ స్వరాన్ని వినిపించగల దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము ఆ యొక్క ఎలా ఉన్నాం మన జీవితంలో అంటే ఆ శ్రమలు వచ్చినప్పుడు మనము దేవుడి దగ్గర మొరపెట్టేది నేర్చుకోవాలి. అయ్యా ఇదిగో నా యొక్క బాధలు, కష్టాలు, వేదనలు ఉన్నాయి కాబట్టి నా శత్రువులను తరుముతున్నారు, నా శత్రు నుంచి నన్ను విడిపించు. ఈరోజు సౌలు ఒక దావీదుకి శత్రువు. ఈరోజు మన శత్రువు ఎవరంటే
లోకంలో ఉండేవాడు. లోకంలో వాడిని ఎదిరించి మాట్లాడాలంటే వాడు మన కాన్రాడు. అయితే వాడిని ఎదిరించి మనం నిలబడి, ఎక్కడ నిలబడాలంటే దేవుడి సన్నిధి నిలబడి, అయ్యా నా శత్రువు నన్ను పారదొల్లకుండా, నన్ను భయపెట్టకుండా నీవు నన్ను రక్షించి కాపాడి ప్రభువా నీ సన్నిధిలో నేను సాక్షిగా ఉండటానికి నా శత్రువు నుంచి నాకు జయము కలుగు చెయ్యి. ఆ రోజు దావీదు భక్తుడు చేసింది, సౌలు నిమిత్తము ప్రార్థన చేశాడు. ఈరోజు మనము ఎంతమంది సౌళ్ళు ఉన్నారు. ఆ సౌళ్ళు అంతా ఎవరంటే ఈ లోకంలో ఉండేవాడు. కాబట్టి ఈ లోకంలో ఉండేవాడిని ఎదిరించి నిలబడాలంటే మనకి ఎవరు కావాలి? దేవుడు యొక్క స్వరము కావాలి, దేవుడి యొక్క మాట కావాలి, దేవుడి యొక్క దీవెనలు కావాలి. అందుని బట్టి దేవుడు మనకు సమస్తము ఏం చేస్తున్నాడంట? మన శ్రమల నుంచి, బాధల నుంచి ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. మూడో చూసినట్లయితే ఏం చేస్తున్నాడంట? బానిసత్వం ఉన్నవారిని మొరాలకిస్తున్నారంట. ఏం బానిసత్వం ఉన్నారు? నిర్గమకాండము 2:23 చూద్దాము. అలాగున ఐగుప్తి చనిపోయాడు, ఇశ్రాయేలీయులు దాగచాయిచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పు విడుచుచు, వెట్టి పనులను బట్టి ఎవరు పెట్టారమ్మా? వారు పెట్టిన మొర దేవుడు చేరిను. హల్లెలూయా. తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుడి సన్నిధికి చేరిందంట. ఎలా చేరింది? ఇక్కడ 400 సంవత్సరాల బానిసత్వంలో ఉన్న ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాళ్ళ మొర నాకు వచ్చింది. ఆ మొర వాళ్ళకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఊరుకుంటలా ఆయన ఎవరినైనా ఒకరిని పంపిస్తున్నాడు. ఎవరిని పంపించాలి? మోసేని పంపిస్తున్నాడు. అక్కడ పంపించేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ మొర ఎలా వాళ్ళకి ఇచ్చారంటే, దేవుడు యొక్క మొర, వెట్టి పనులు చేస్తున్నాడు కదా నా బిడ్డలు ఐగుప్తులో వెట్టి పనులు చేస్తున్నారని చెప్పి వాళ్ళు బాధతో కన్నీటితో మొరపెట్టినప్పుడు అనుకోవచ్చు 400 సంవత్సరాలు దేవుడు గుర్తురాలేదు మనము అని చెప్పి. అయితే 400 సంవత్సరాలను సరైన మార్గాన్ని ఎంచుకోవాలి వాళ్ళు. ఈ 400 సంవత్సరాలు సరైన మార్గాన్ని ఎంచుకోలేదు. ఈ 400 సంవత్సరాలు దేవుణ్ణి వ్యతిరేకంగా చేశారు. ఇక్కడనే మాకు సకల ఆశీర్వాదం ఉందని చెప్పి అనుకున్నారు. ఎప్పుడైతే ఈ బాధలు కన్నీటి చూసి భయంకరమైన శ్రమలు ఇటు కాల్చాలన్నా కూడా సరే, నీ దేవుణ్ణి ఇక్కడ ఆరాధించాలంటే మీరు పని చేయలేక భయపడి వెళ్ళిపోవడానికి సోంబేరులు అని చెప్పి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు దేవుడి బిడ్డల్ని. అయినను సరే ఏం చేస్తున్నాడంటే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసి ఆ యొక్క ప్రజలంతా దాదాపు 6 లక్షల ప్రజల యొక్క మొర దేవుడి చెవులో వచ్చింది. దేవుడి సన్నిధి చేరిన తర్వాత అక్కడ విడిపించడానికి ఒక దైవజనుడు కావాలి. ఎవరు కావాలి? మోసేని పంపించాడు. ఈరోజు మనకి అక్కడ మోసేని పంపించాడు. ఈరోజు మనకి ఎవరిని పంపించారంటే యేసుక్రీస్తుని పంపించాడు. మన బాధ, దుఃఖము, వేదన యేసుక్రీస్తు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనకి మన మధ్య నుండి సమస్తాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చగల దేవుడు ఉన్నాడు. ఈరోజు మనము ఎవరికి మొరపెడుతున్నాము? ఎవరు శ్రమలో ఉన్నవారు, ఎవరు బాధలో ఉన్నవారు? బానిసత్వం నుంచి, అంటే బానిసత్వం అంటే ఊర కాదండి, వాళ్ళకి అన్ని పనులు చేసి ఇక నిద్రలేసిన కాడి నుంచి సమస్తము వాళ్ళకి మనము తీసుకువెళ్ళి సమస్తం పనులు చేస్తూ వాళ్ళు మాత్రము ఎక్కడుంటారనే సుఖభోగాలతోటి ఒక పని మనిషి కంటే ఈ హేళన అటువంటి బ్రతుకు నుంచి మార్చగల దేవుడు ఎవరంటే మన దేవుడు. కాబట్టి ఆయన సమస్తాన్ని ఆశీర్వాదంగా మార్చగల దేవుడు. కాబట్టి సమస్తము ఆయన దగ్గర చెప్తాం. అయ్యా నేను శ్రమలో ఉన్నాను, నేను ప్రభా అదిగో నేను బానిసత్వంలో ఉన్నాను. ఏ బానిసత్వం? లోక బానిసత్వం. లోకములో ఉన్నాను కదా, లోకంలో ఉన్న తట్టిన చూసే అలంకారం నాకు బానిసత్వంగా ఉన్నది ప్రభా. లోకంలో చూసినట్లయితే డబ్బు బానిసత్వంగా ఉన్నది ప్రభా. వాటి నుంచి నన్ను విడిపించు. డబ్బు అవసరం మనకు లేదని చెప్పాలి. మనకు కావాల్సింది జీవిస్తానికి ఉంటే చాలు. దాచిపెట్టడానికి క్రైస్తవులం కాదు. మన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే దాచిపెట్టేవారుగా ఉండకూడదు, ఇతరులకు మనము పంచిపెట్టేవారుగా క్రైస్తవత్వం. మన అందుకే క్రైస్తవత్వం అంటే లోకానికి ఎంతో
ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుని బట్టి అంటే వాళ్ళ నిమిత్తం ఎవరైతే ఈ దేశం కూడా బానిసత్వంలో ఉన్నది కాబట్టి వాళ్ళ నిమిత్తం మనం మొరపెట్టేది నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈ దేశంలో ఎంతోమంది బానిసత్వంలో ఉన్నారు. మన గ్రామంలో ఎన్నో కుటుంబాల బానిసత్వంలో ఉన్నది. మాంత్రికులు కట్టబడ్డారు, వాళ్ళందరూ దుఃఖంలో కట్టబడ్డారు, వేదనలో కట్టబడ్డారు. ఒక బానిసత్వంలో నుంచి విడిపించాలంటే ఇక్కడ ఒక దేవుని సేవకుడు ఉన్నాడు కాబట్టి కుటుంబం ఉన్నది. మనం చేస్తున్నది ఏంటంటే మనం చేసే పనులు కొంతవరకు ప్రార్థన చేస్తున్నాం, కొంతవరకే మనం ప్రార్థన చేస్తున్నాం. మన పని బాట్లలో బిజీ అయిపోయి దేవుడికి దూరంగా ఉంటున్నాం. దేశం ఈ యొక్క మోపాడు యొక్క బంగ్లాలు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబం ఎంతమంది వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఏ యొక్క బిడ్డల బానిసత్వం వాళ్ళ నిమిత్తం కన్నీటితో ప్రార్థన చేసేది. అయ్యా అది ఈ బిడ్డని ఈ కుటుంబాన్ని విడిపించి ప్రభా, ఈ కుటుంబాన్ని మీ రక్షణ నడిపించదండి అని చెప్పి మొరపెట్టినమంటే ఆ కుటుంబం రక్షించగల దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నాకు చూసినట్లయితే హృదయము పూర్వకంగా మొరపెట్టేది నేర్చుకోవాలండి. మన హృదయం దేవుడికి ఎలా ఉన్నదంటే దూరంగా ఉన్నది. మన హృదయం దూరంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ మొర ఆలకించడానికి నీవు పూర్ణాత్మతో, పూర్ణ బలపుతో, పూర్ణ శక్తితో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ వివేకముతో దేవుని వెతికినట్లయితే ఏం చేస్తారంటే ఆ దేవుడికి హృదయాన్ని సారాంశగా ఆనోగ్యం చేశాడు. నా హృదయంలో దేవుడు దావీదు భక్తుడు ఏం చేశాడు, అలాగనే మనము ఆనకు దేవుడితో నడిచాడు. నా హృదయానుసారుడని ఎవరు దావీదు భక్తుడి పేరు పొందుకున్నాడు. అందుని బట్టి హృదయముతో ఆయనతో మాట్లాడాలి. ఈరోజు మన హృదయము దేవుడికి దూరంగా ఉన్నదండి. ఈరోజు మన హృదయం దేవుని దూరంగా ఉన్నది కాబట్టి మన మొర ఆయన సన్నిధిలో చేరటం లేదు. మన మొర ఆయన సన్నిధిలో చేరాలంటే చూసినట్లయితే కీర్తన 119, 145 యెహోవా హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొన్నట్లు నాకు ఉత్తరం ఇమ్ము. హల్లెలూయా. ఏం చేస్తున్నట యెహోవా మా హృదయపూర్వకంగా మొరపెట్టుచున్నారు, నీ కట్టడలను నేను గైకొన్నట్లు నాకు ఉత్తరం ఇమ్మని చెప్పి. హల్లెలూయా. హృదయపూర్వకంగా ధ్యానించాలి, హృదయపూర్వకంగా ఆయన వాక్యం వినాలి, హృదయపూర్వకంగా ఆయన మాటలు చదవాలి, హృదయపూర్వకంగా కన్నీటితో ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో ప్రభా ఇదిగో ప్రభా నా హృదయానుసారంగా భక్తులను చెప్పావు కదా, ఈరోజు నా హృదయం తండ్రి నీ సన్నిధిలో ఎలా ఉన్నది అని చెప్పి దేవుడి దగ్గర ఒప్పించి ప్రార్థన చేయాలి. నా హృదయం ప్రభా ఎలా ఉన్నది నీ సన్నిధిలో, నీ ఆజ్ఞలు నీ కట్టలను ధ్యానించుటకు నేను నేర్చుకుంటకు. ఈరోజు ఆజ్ఞలు చూసినట్లయితే ఆజ్ఞలు మీరిపోతున్నాం. ఇది చేయమంటే అది చేయము, ఇది చేయవద్దు పని మనం చేస్తున్నాం. దేవుడైతే ఏదైతే చేయమంటాడో అది చేయము. ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. దేవుడు చేయమన్నది చేయలేదు. దేవుని వెతకమన్నప్పుడు వెతకకుండా నాకు ఐగుప్తులో ఎర్రగడ్డలున్నాయి, గుడ్లున్నాయి, సమస్తము నాకు మంచి ఆహారం దొరికిందని చెప్పి అక్కడ ఆ యొక్క దేశాన్ని బానిసత్వం చేస్తాను గొప్పతనంగా మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఇక్కడ కూడా లోకాన్ని గొప్పతనం చేస్తున్నామట. హృదయము దేవుడికి దూరంగా పెట్టుకొని లోకాన్ని గొప్పతనం చేస్తున్నాము. లోకాల్లో ఉండే నాయకులను గొప్పతనం చేస్తున్నాము. వీళ్ళుంటే బాగుంటుంది, వాళ్ళు ఎవరు వచ్చినా సరే దేవుడు మనకు ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనకుంటే చాలు. దేవుడు మా సమస్తాన్ని ఆశీర్వాదంగా మార్చగల దేవుడు కాబట్టి నీ హృదయం దేవుడికి ఎలా ఉన్నది, మన హృదయం దేవుడి సన్నిధిలో ఎలా ఉన్నది, దేవుడి సన్నిధిలో హృదయానుసారంగా మనం కన్నీటి ప్రార్థనతోటి దేవుడు అయ్యా ఇదిగో నా హృదయంతో నేను మాట్లాడగలదు. మన హృదయం దేవుడితో మాట్లాడుతుంది, మన హృదయం దేవుడితో మాట్లాడుతుంది. హల్లెలూయా. అటువంటి అనుభవము జ్ఞానంలో మనం వెళ్ళిపోవాలి. ఆ అనుభవం జ్ఞానం మనకు ఎలా వస్తుందంటే ఆయన ఆజ్ఞలు ప్రమాణములు ధ్యానించేవారు ఉండాలి. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు ప్రమాణములు మనం ధ్యానించేవారు ఉండండి. ఆయన ఆజ్ఞలు కట్టడలు మనం ఎలా ధ్యానించాలి? ఇదిగో చూస్తున్నట్లయితే పాత నిబంధనలు 648 మొత్తం ఆజ్ఞలు కట్టడలు, వాటి నుంచి కొన్ని చేయకూడదు. తర్వాత
288 చేయాలి, 48 చేయాలని చెప్పాడు. 648లో తిరిగి ఏం చేశాడంటే 10 చెప్పాడు. 10 చెప్పిన తర్వాత యేసయ్య కాలం 2 వచ్చింది. పొరుగింటి వారిని ప్రేమించు, నీ తల్లిదండ్రుల్ని ఏం చెప్పమంటారు, సన్మానించు అని చెప్పాడు. ఈ 2 ఆజ్ఞలు కూడా మనం నెరవేర్చలేకపోతున్నాం. పొరుగింటి వారి దగ్గర ప్రేమగా మాట్లాడలేకపోతున్నాం, తల్లిదండ్రుల్ని సన్మానించలేకపోతున్నాం. 10 ఆజ్ఞలలో 2 ఆజ్ఞలకే మనము, ఈ 10 ఆజ్ఞల్లో ఒక్కొక్క ఆజ్ఞ చూసినట్లయితే మనం ఎలా జీవిస్తున్నాం ఈ లోకంలో? మనం ఇతరులను ప్రేమించే గుణాధిష్యంలో ఉన్నామా? ఈరోజు చూసినట్టే తల్లిదండ్రులను సన్మానించకుండా ఆయన ఆజ్ఞ ఇది చెయ్యంటున్నాడు. ఎలా చెప్తున్నాడు ఆయన? అధికారంగా చెప్తున్నాడు ఆయన, ఇది చెయ్యి, నీ తల్లిదండ్రులు ప్రేమించు, నీ తల్లిదండ్రులు ప్రేమించి వాళ్ళు సన్మానించే, వాళ్ళు నీకు జ్ఞానముతో నడిపిస్తారు. హల్లెలూయా. ఈరోజు మనం పొరిగింటి వారిని దూరపరుచుకుంటున్నాము, తల్లిదండ్రులను దూరపరుచుకుంటున్నాము. ఏం చేసావు నాకు? నువ్వు నాకు ఆస్తులు సంపాదించావా? నాకు ఏం చేసావు? నాకు చదువు ఇచ్చావా? చదువుని ఇచ్చావా? లేదు కదా. నాకు కారులు బంగ్లా తీసిచ్చావా? ఇవన్నీ కాదు పరలోక రాజ్యానికి. నీ తల్లిదండ్రుని సన్మానించు, నీ పరలోక రాజ్యానికి వారసులు పొందు. హల్లెలూయా. వారసత్వం పొందుకోవాలంటే మనము తల్లిదండ్రులని ప్రేమించి గుణాధిష్యం కలిగి ఉండాలి. అలాగనే 2 చూసినట్లయితే పొరుగింటి వారిని వాళ్ళతో ప్రేమతో పలకరించి, వాళ్ళ దుఃఖంలో ఉన్నారు కదా, మంచిగానే జరిగింది వాళ్ళకి. ఎలా మంచిగానే జరిగిందని చెప్పకూడదు వాళ్ళకి. మంచిగానే జరిగిందని చెప్పకూడదు. ఏం చేయాలంట? మంచిగానే జరిగింది చెప్పకూడదు. ఏం చేయాలా? వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయాలి. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? వాళ్ళని పలకరించాలి ప్రేమతో. అయ్యా, నీ ఏం జరిగింది మీ కుటుంబంలో? మీరు చెప్పారంటే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. హల్లెలూయా. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. ఎలా ప్రార్థన చేస్తాం? పొరుగింటి వారికి ప్రార్థన చేసేటువంటి ఆశీర్వాదం మనకు కూడా వస్తుందండి. హల్లెలూయా. ఈరోజు కట్లలో ఉన్నవారిని, బంధకాలలో ఉన్నవారిని వాళ్ళకి ప్రార్థిస్తే అది ఏదన్నా మనకు వస్తుందేమో అని భయపడి కొంతమంది ప్రార్థన చేయరు. వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసినట్టు ఆశీర్వాదం మనకి కూడా వస్తుంది. అది గ్రహించాలి. నీ పొరుగింటి వారి కోసం ప్రార్థించి, నీ తల్లిదండ్రులు సన్మానించు. ఇది దేవుడు చెప్పే మాటలండి. మన దేవుడి సన్నిధిలో ఎలా ఉన్నాము, ఎలా ప్రేమిస్తున్నాము. దేవుడు అంటున్నాడు, హృదయము కావాలి, నీ హృదయం నాకిమ్ము, నాకివ్వు. హృదయ శుద్ధి గలవాడు ధన్యులు. ఆ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎలా శుద్ధి చేసుకోవాలి? దేవుడి మాటలతోటి, దేవుడి ఆజ్ఞలతోటి, దేవుడిచ్చే ఆ యొక్క ప్రేమతోటి. దేవుడు మన కోసము రక్తం కార్చాడు కదా సిలువలో, మన కోసం మరణించాడు కదా. ఆయన ఎంతోమంది ఎగతాళి చేస్తుంటున్నారు. ఎగతాళి చేసినా కూడా పర్లేదు, ఒకరోజు వాళ్ళే తెలుసుకొని దేవుడి సన్నిధిలో నడిపించే బిడ్డలుగా ఆయన మార్చుతాడు. హల్లెలూయా. అయితే చూసినట్లయితే కన్నీటిలో ఉన్నవారి మొర ఆలకించేవాడు ఉన్నాడు. కన్నీటిలో ఉన్నవారి మొర ఎలా కన్నీరు గారుస్తున్నారంటే, వాళ్ళు యెషయా గ్రంథం చూద్దాము, 51:17-23 వరకు. యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా అమ్మా ఎవరికి? యెరూషలేముకి దారి చూపువారు ఎవరు లేకపోయిను. తర్వాత ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకుని వారిని ఎవరు లేకపోయినా. ఎంతోమందిని పెంచిన తర్వాత ఆమెని చేయి పట్టుకొని నడిపించడానికి ఎవరు కూడా లేకపోయినట్టు. హల్లెలూయా.
నిన్ను బాధపరిచే వారి చేతిని దాన్ని పెట్టిందని చెప్పి ఆ వాగ్దానం. దేవుడు నా చేతిని ఎల్ల నేను కప్పిన హల్లెలూయా. ఎవరికంట? దేవుడు మనకి ఎవరైతే శత్రువుగా లేస్తున్నారో వాళ్ళ వీపు మీద మనం నడిచి వెళ్ళటానికి ఆ రోజు చూసినట్లయితే ఆ యొక్క ఎరికో గోడలు చూసినట్లయితే ఆ గోడలలో కూల్చుకోవడానికి మనం వెళ్ళలేం లోపలికి. అయితే వాటన్నిటి నుంచి వాటి మీద ఆ ఎరుకో గోడల మీద నడచడానికి దేవుడు కృపించాడు. ఎందుని బట్టి అంటే అక్కడ నడిపించడానికి లేరు. అక్కడ ఒక మాట ఉన్నది. ఏం మాట ఉన్నదంటే, నేను ఈ యొక్క గ్రామాన్ని ఈ యొక్క దేశాన్ని ఆశీర్వదిస్తాను ఒక మాట ఉన్నది. అక్కడ చదవాలి, ఎన్నో వచనంలో ఉంది, అదే మాటలో ఉంది. నిన్ను నా చేతి నీడల్లో కప్పి ఉన్నాను ఒక మాట ఉన్నది అక్కడ. యెషయా గ్రంథము 17వ అధ్యాయము 16లో ఉంది. 16. నేను ఆకాశమును స్థాపించినట్లును భూమి పునాదులు వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పిన. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడంట? నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడలో కప్పి ఉన్నాడు ఆయన. ఇక్కడ ఎంత పెద్ద గొప్ప మాట ఇస్తున్నాడు చూడండి. ఇక్కడ కింద చూసినట్లయితే వాళ్ళు మన శ్రమ పెట్టినా వాళ్ళు మన నడిపించలేని స్థితిలో ఉన్నప్పుడు, విడిచిపెట్టి స్థితిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ స్థలంలో వాళ్ళు వీపు వచ్చి మనకు దారిగా చేశారంట. వాళ్ళు వీపు మీద మనం నడిచే మార్గం చేశారు. అక్కడ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంట? దేవుడు పై వచనంలో చూస్తున్నట్లయితే నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. హల్లెలూయా. కన్నీటితో ఉన్నామంటే మంచిది. ఈరోజు శ్రమలు చూసి మనం భయపడుతున్నాము, శ్రమలు చూసి బాధపడుతున్నాము. ఆ శ్రమల నుంచి మనం ఎలా బయటకు వచ్చినా రావాలని చెప్పి ఆ యొక్క ఆలోచన చేయమంటున్నాము. బాధపడుతూ ఈ బాధ నుంచి నన్ను తొలగించు, ఈ కన్నీటి నుంచి నన్ను తొలగించు, ఈ శ్రమ నుంచి నన్ను తొలగించు, ఈ వేదన నుంచి నన్ను తొలగించు అని చెప్పి ప్రార్థన చేస్తుంటాము. కానీ చేయాల్సిందంత ఒక్కటి. ఏం చేయాలి? వాటి నుంచి ధైర్యంగా ప్రార్థించి బయటకు వచ్చేది నాకు దయచేయి ప్రభువా అని. హల్లెలూయా. వాటిని ఎదిరించి నిలబడి, నీ శ్రమలలో ఎదిరించి నిలబడు. వాటి నుంచి నేను నిలబడి నేను వాటిని జయం పొందుకోవడానికి ప్రార్థన చేయి. నన్ను వాటిని తొలగించని చెప్పి ప్రార్థించి వాటిని జయం పొందుకోవడానికి ప్రార్థించి. నీ శ్రమ, బాధ, దుఃఖం, వేదన, కన్నీరు అన్నీ వస్తాయి. వాటిని ఎదిరించి నిలబడి అటువంటి ధైర్యము కలిగి ప్రార్థించే గుణాదేశము కలుగు చేయి ప్రభు అని చెప్పి ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉందంటే, అయ్యా కన్నీటితో ఉన్నాను, కష్టాలతో ఉన్నాను, నన్ను ఆదుకో, నన్ను ఆదరించు. ఇది కాదండి ప్రార్థన. ఒక క్రైస్తవుడు ప్రార్థన ఎలా ఉండాలంటే, శ్రమలలో నేను వెళుతున్న శ్రమల నుంచి నన్ను జయం పొందుకోవడానికి అనుభవం కలుగు చేయి ప్రభువా. ఆ అనుభవాన్ని మనం పొందుకోవాలి. ఆ శ్రమ నుంచి బయటకు వచ్చే అనుభవము దేవుడి దగ్గర అడగాలి. వాటి నుంచి తీసే ప్రభు అని అడగకూడదు. మనం ఇదే చేస్తున్నాం తప్పు. ఏం చేస్తాడో, నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. నా అరిచేతుల్లో చెక్కి ఉన్నాను అంటున్నాడు, నా చేతి నీడల్లో కప్పి ఉన్నాను అంటున్నాడు. 40 సంవత్సరాలు చూసినట్లయితే బానిసత్వంలో నుండి చెమట, ఆ యొక్క దుస్తులు కూడా చెమట వాసన కొట్టలేదు, చెప్పులు అరిగిపోలేదు. ఎంత గొప్ప దేవుడు ఆయన. అటువంటి దేవుడిని తిరస్కరించినా కూడా దేవుడు కరుణించి కాపాడుతూనే వస్తాడు ఆయన. అయితే ఆయన మేలులు మర్చిపోయే వారంగా ఉంటాం. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, దేవుడికి వ్యతిరేకమైన జీవితాలు. దేవుడితో సావాసం చేయకుండా
మనుషులతో సావాసం చేస్తున్నాము. మనుషుల్ని మనం ఏం చేస్తున్నామంటే హెచ్చిస్తున్నాం. మనుషులు హెచ్చించడానికి ఏ యోగ్యత లేదు మనకి. హల్లెలూయా. వాళ్ళు మనుషులకి మర్యాదించాలి, ఆ మనుషుల్ని గౌరవించాలి. కానీ వాళ్ళు ఆలోచన ప్రకారం మనకు కావాల్సినప్పుడు వాళ్ళ దగ్గర సహాయం పొందుకోవడం అది కాదు. దేవుడి దగ్గర మొరపెట్టు, దేవుణ్ణి, అయ్యా నీవు మాత్రం నన్ను హెచ్చించడానికి సమర్థుడు ప్రభు, నేను నీకు మొరపెడతా, నీవు ఆశీర్వదించు ప్రభు అని చెప్పి దేవుడి దగ్గర అడుగుతూనే ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనము ఆ శ్రమలో ఎదిరించి ఆ శ్రమల నుంచి జయం పొందుకోవడానికి అనుభవము, జ్ఞానము దయచే ప్రభు. అదే సొలొమోను భక్తుడు చేశాడు. ఏం చేశాడు? చిన్న బిడ్డగా రాజుగా పరిపాలించినప్పుడు చూసి భయపడలా, వాళ్ళని పరిపాలించిన జ్ఞానం అడిగాడు. హల్లెలూయా. ఏం చేశాడు? వాళ్ళు పరిపాలించిన జ్ఞానం అడిగాడు. ఆ జ్ఞానమే కావాలి. జ్ఞానంగా యుక్తిగల ప్రార్థన దేవుడికి ప్రియమైన ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మనం చేస్తున్న ప్రార్థనలు ఎలా ఉన్నాయి? ఎలా మొరపెడుతున్నాము? ఆ మొర దేవుడు ఆలకిస్తున్నాడా లేదా? ఆ మొరలో మనకి ఆ శ్రమలో, బాధలో, కన్నీటిలో దేవుడు మనకి తోడై ఉన్నాడా లేదా అని ఎప్పుడైనా దేవుడి దగ్గర అడుగుతున్నాము. హల్లెలూయా. మొర ఆలకించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనము నిత్యము దేవుడు మనతో ఉన్నాడని రుజువుగా మనము ఆయనతో సావాసం చేసినట్టు తెలుస్తుందండి. ఈరోజు ఒక క్రైస్తవుడిగా ఉండాలంటే ధైర్యం కావాలండి. ఒక క్రైస్తవుడిగా ఉండాలంటే ధైర్యం కావాలి. ఎలా ధైర్యం కావాలంటే, లోకంలో కొన్నాళ్ళే ఉపవాసం ఉంటాడు. అయితే ఒక క్రైస్తవుడు జీవితకాలం అంతా ఉపవాసమే. హల్లెలూయా. ఎలా ఉంటాడు క్రైస్తవుడు? కొన్నాళ్ళు ఉంటాడు, తాగడు, ఏది చేయడు, తర్వాత కొన్నాళ్ళ తర్వాత అన్నీ వస్తాయి. ఒక క్రైస్తవుడి జీవితం ఎలా ఉంటుందంటే, బాప్టిజం తీసుకున్న కాడి నుంచి బల్లారాధనలు చేయవేసే కాడ ఆయన రొట్టిని, ఆ యొక్క శరీరాన్ని భుజిస్తూ, ఆయన రక్తాన్ని పానం చేస్తూ ఉన్న బిడ్డలు ఎలా ఉంటారంటే ధైర్యంతో ఉండాలి. ఆ ధైర్యం కోల్పోకూడదు. క్రైస్తవుడిగా జీవించాలంటే ధైర్యం కావాలి. ఎలా ధైర్యం కావాలి? వీటన్నిటి నుంచి విసర్జిస్తారు కాబట్టి, లోకమైన పాపాన్ని విడిచిపెడతాడు కాబట్టి, వాటి నుంచి జయం పొందుకుంటాడు కాబట్టి. ఈరోజు మనమేం వాళ్ళు కొన్ని రోజులు ఉంటారు, కానీ ఆ రోజుల తర్వాత పాత జీవితం వాళ్ళలోకి వస్తుంది. ఒక క్రైస్తవుడికి అలాంటి జీవితం కాదు. ఎలా ఉంటుందంటే, ఆ మొరాలకి ఇచ్చిన వాటిని దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. ఆ పరిశుద్ధ జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఆయన రెక్కల సాట మరుగుపరుచుకుంటున్నాడు. రెక్కల మీద మోసుకొచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనం మొరపెట్టామంటే దేవుడు సమస్తము ఆలకించే దేవుడు ఉన్నాడు. మనం ఏం చేయాలి? హృదయానుసారముగా, హల్లెలూయా, హృదయములో కల్మషము లేకుండా, హృదయములో దేవుడి యొక్క మాటలు ఆస్వాదిస్తూ హృదయముతో ఆయన సావాసం చేయాలి. అలా చేసినట్లయితే మనం తప్పనిసరిగా ఆలకించే దేవుడుగా ఉన్నాడు. చివరిగా చూద్దాము, చెరలో ఉన్న వారిని మొర ఆలకిస్తాడంట. అపోస్తుల కార్యము 16:24-26. అమ్మా హల్లెలూయా. ఇక్కడ సరస్సాల్లో వేసినా కూడా ఆ సరస్సాల్లో బొండమేసి బిగించాడు. వేసినా కూడా ఏం జరిగిందంటాడా? దేవుని స్తుతిస్తున్నాడు. అక్కడ ఆ సరస్సాల్లో దేవుని ఆరాధిస్తున్నారు. ఆ యొక్క ఆరాధిస్తూ ఉంటే భూకంపము కలిగిందంట. ఆ యొక్క జైలు గోడలే అదిరిందంట. అటువంటి ఆరాధన చూడండి. ఈరోజు మనం ఆరాధన చేస్తే ఎలా ఉంది మన జీవితము? మన హృదయము సంతోషపడుతుందా? దేవుని ఈరోజు సంతోషంగా ఆరాధన చేశామని, ఈరోజు సంతోషంగా దేవుడి సన్నిధికి వచ్చామని, దేవుని వెతికామని. ఇక్కడ చెరసాల వేసినా కూడా సంతోషంగా ఆరాధిస్తున్నారు. రాత్రిపూట ఆరాధనలో కూడా అక్కడ జైలు అదిరి ఏం జరిగిందో ఏమని చెప్పి ఆ జైలు అధికారి ఉరేసుకోబోయాడు. అప్పుడు అంటున్నాడు పౌలు గారు, అవన్నీ చెయ్యొద్దు, ఇక్కడనే ఉండాము. హల్లెలూయా. ఎందును బట్టి అంటే, మన దేవుడు నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు. నిన్ను నన్ను
ఆయన రక్తముతో కొన్న దేవుడు. రేపు దినాన గర్భంలో పుట్టే పిండబానికి కూడా ఆయన రక్తం గార్చాడు. హల్లెలూయా. వెర్రిగా మనం వెర్రి పనులు చేసేటప్పుడు, వెట్టి పనులు చేసేటప్పుడు వాటి నుంచి విడిపించిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మన మొర ఎలా ఉండాలంటే, దేవుడికి మనకు హృదయముతో సహవాసం చేస్తూ, ఆయన మార్గం నడుచుకుంటూ, ఆయన సన్నిధి నేర్చుకుంటూ, ఆయన నీతి నేర్చుకుంటూ, ఆ జీవం పొందుకునే వరకు మనం ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ లోకంలో పాపం మలినం చిక్కుకోకుండా మనమందరం ఆయన బలిష్టమైన హస్తము నీడలో ఆయన మాటను మన నోట ఉంది కాబట్టి, ఆ నోటను వచ్చిన మాట ఈ హృదయంలో రాసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ హృదయంలో పలక మీద రాసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ హృదయంలో ఆ మాటలు, దేవుడి యొక్క మాటలు చిన్న పిడికిడి గుండేనండి. అయితే ఆ హృదయంలో ఆ యొక్క మాటలు రాసుకోవటానికి మనకు ధైర్యం చాలలేకపోతున్నది. ఉంచుకోలేకపోతున్నాం ఆ మాటలు. మనం దేవుడి యొక్క మాటలు గ్రహించలేకపోతున్నాం. నిత్యం ఆయన్ని ప్రేమించలేకపోతున్నాం. ఎందుకంటే ఒక బాధ వచ్చినప్పుడు దేవుడికి దూరంగా అయిపోతున్నాం. దేవుడికి దగ్గర కావాలంటే శ్రమలు వస్తాయి. ఒక క్రైస్తవుడికి శ్రమలు వస్తాయండి, బాధలు వస్తాయి. వాటిని ఎదిరించి నిలబడి ధైర్యం పొందుకొని జయం పొందుకోవడం సహాయం శక్తిని దయచేయ ప్రభా, బలాన్ని దయచేయ ప్రభా అని అడగట్టున్నారు. ఈరోజు మనం అది అడగటం లేదు. అడగకుండా ఏం చేస్తున్నామంటే, మనం ఎవరిని గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి మన శ్రమలు చెప్తున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ గ్రామం నుంచి పక్క గ్రామం నుంచి పలానా కుటుంబం పలానా వ్యక్తి. ఇది కాదు మనకు కావాల్సింది. మన మాటలు దాచిపెట్టుకోవటానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. ఆయనకు మొరపెట్టామంటే ఎవరి దగ్గర చెప్పడండి. మనుషుల దగ్గర మొరపెట్టామంటే పలానా వ్యక్తి అని చెప్తాడు. ఆయన దగ్గర చెప్పామంటే ఎన్నడూ కూడా ఎవరి దగ్గర చెప్పుకొని ఆయన హృదయంలో దాచుకొని నీకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం హృదయానుసారంగా మొదలుపెట్టి దేవుడి యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి, సరళ ఉన్న వారిని విడిపించడానికి మన అనుభవము, మనకి ఇచ్చిన ఆజ్ఞ. అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. మనము ఇతరుల కొరకు ప్రార్థన చేసేది, శ్రమలో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి, తప్పిపోయిన వారికి, వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయమని చెప్పి ఇక్కడ మనల్ని ఎంచుకున్న దేవుడు. ఈ లోకం శ్రమ పెడుతుందా? ఆ శ్రమలు చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఆ శ్రమలలో మనకు ఆశీర్వాదం గొప్పగా ఆయన రాకల్లో ఆయన సన్నిధిలో మనకు ఆశీర్వాదం ఉన్నది. కాబట్టి ఈ శ్రమ నుంచి దేవుడు మనల్ని దీవెనకరంగా మార్చగల దేవుడు. కాబట్టి ఆయనకు మొరపెడదాం, ఆయనతో సావాసం చేద్దాం. ఆయన మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆ మార్గాన్ని చేయిపట్టాడంటే విడిచిపెట్టడు. మనము చేయిపెట్టమంటే మనం విడిచిపెడతాం. కాబట్టి ఆయన మార్గం నడుచుకుందాం, ఆయన నీతి నేర్చుకుందాం. జీవం పొందుకునే వరకు ఆయన సన్నిధిలో నిత్యము మొరపెట్టే బిడ్డలుగా ఉంటాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధ జీవంగల దేవా, నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయా, ఆశీర్వదించిన వడ్డ ఇక ఆదివారము తండ్రి, మీ పరిశుద్ధమైన రోజున మీ సన్నిధిలో మొరపెట్టడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందన స్తోత్రం. అయా, మా మొర తండ్రి ఎలా ఉండాలంటే, అయా తండ్రి, బాధలో ఉన్నవారిని, కన్నిట్లో ఉన్నవారిని తండ్రి, సరళలో ఉన్నవారిని తండ్రి, అయా తండ్రి, హృదయానుసారంగా ప్రభు ప్రతి ఒక్కరిని అయా అటువంటి వారిని తన మీ సన్నిధిలో మొరపెట్టి, అటువంటి వారిని తన మీ సన్నిధి చేర్చుటకు అయా మా బలాన్ని, శక్తిని దయచేయ ప్రభు. అయా శ్రమలు చూసి పారిపోకుండా అయా వాటి మీద జయం పొందుకోవడానికి ధైర్యము కలుగు చేయతండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీరు ఆశీర్వదించు అయా తండ్రి. ఈ సంఘ కాపురం కుటుంబాన్ని మీరు ఆశీర్వదించే బలపరచం, సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యము మన పట్ల జరిగించలాగున మనము ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. అందరము ఈ పాట పాడుతూ, సింహాసన ఆసీనుడా స్తుతులతో పూజింపనా, సింహాసన ఆసీనుడా
స్తుతులతో పూజింపనా నీకేనయ్యా ఆరాధన, నీకేనయ్యా ఆరాధన. యుగ యుగాలలో కీర్తించబడుచున్నవాడా, యుగ యుగాలలో కీర్తించబడుచున్నవాడా, సింహాసన ఆసీనుడా, స్తుతులతో పూజించనా. సర్వ సృష్టికి ఆధారుడా, సర్వ జగతికి రక్షకుడా, సర్వ సృష్టికి ఆధారుడా, సర్వ జగతికి రక్షకుడా, సర్వ పరిపూర్ణతాయ సర్వాధికారము సర్వోన్నతుడా నీదే. సర్వ పరిపూర్ణతాయ సర్వాధికారము సర్వోన్నతుడా నీదే. నీ కృప బాహుల్యం విశేషమే నా రక్షణ గీతముకు ఆధారమే. నీ కృప బాహుల్యం విశేషమే నా రక్షణ గీతముకు ఆధారమే. సింహాసన ఆసీనుడా, స్తుతులతో పూజించనా నీకేనయ్యా ఆరాధన, నీకేనయ్యా ఆరాధన. యుగ యుగాలలో కీర్తించబడుచున్నవాడా, యుగ యుగాలలో కీర్తించబడుచున్నవాడా. హల్లెలూయా. కూర్చుందాం. సమయములో కొన్ని లేఖనాలు ధ్యానించుకుంటూ వాళ్ళ దగ్గర మనము ప్రభువుకు సమర్పించుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నిర్గమకాండము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం. ఈ ఆరాధన సమయంలో మరి ఒకసారి అయ్యా మా తండ్రి, ఈ రీతిగా నేను ఆరాధించు భాగ్యం ఇచ్చారు. వందనాలు. దైవజనులు తండ్రి, మరి అంతోని పాస్టర్ గారిని మా మధ్యకు నడిపించి చక్కని లేఖనాల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. స్తోత్రం నాయన. ఈ సమయంలో చదువుకున్న లేఖనాలను దీవించి అయా మాకు మా తండ్రి విరిచి వడ్డించి మహిమ తెచ్చుకోమని దాసుని మరుగు చేయమని మా దేవుడు క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఎవరంటమ్మా? ఇశ్రాయేలు వినుము అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు అంటే చెప్పండి. ఇశ్రాయేలు అంటే ఎవరండి? మోసగాడుగా ఉండి, యాకోబుగా ఉండి
ఆశీర్వదింపబడిన వాడు. హల్లెలూయా కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసగాడే కానీ తర్వాత దేవుడే ఆ యొక్క యాకోబు పేరు మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ఆ యాకోబును దేవుడు ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా ద్వితీయుడగు యెహోవా. మనమెవరండి? మనమెవరు? మరి మనం అనుకుంటామో లేదో కానీ దైవజనుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నటువంటి దినాలను జ్ఞాపకం చేసుకుంటూ తిమోతి 1 గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో నేను పాపులలో ప్రధాన పాపిని అంటాడండి. ఎవరంట? నేను పాపులలో ప్రధాన పాపిని అంటాడు. ఎంతమంది ఒప్పుకుంటారో తెలియదు. ఒప్పుకున్న వాడికే అది ఆశీర్వాదం. హల్లెలూయా కదా. మనం కూడా పాపాలు ఒప్పుకుంటే పరలోకం. పాపాలు ఒప్పుకొనక నీవు యాగాలు చేసినా దాన ధర్మాలు చేసినా ప్రియమైన దేవుని బిడ్డలారా అది పరలోకానికి చేర్చదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడైతే తన పాపములను తాను ఒప్పుకొని మారు మనసు బాప్తిసం పొందుతాడో వాడికి నిత్య జీవము, ఆ పరలోకములో జీవ గ్రంథములో వాని పేరు ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఇలాగంటున్నాడు, వినుము, నీ పూర్ణ హృదయముతోను. ఎలాగండి? హృదయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చిన్నప్పటి నుంచి వింటూ ఉంటా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయం ఎక్కడో ఉంటుంది, శరీరం మాత్రమే ఇక్కడ ఉంటుంది. అది దేవునికి ఇష్టం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని ఆత్మ ఇక్కడ ఉంటుండగా ఆ ఆత్మను మనం పొందుకున్న వారంగా ఉండాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో వస్తున్నాను, ప్రభు సన్నిధికి వస్తున్నాను, వెళ్తున్నాను, మనుషులను చూస్తున్నాను, మనుషుల యొక్క కార్యాలు నేను వింటున్నాను. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు నా దేవుడు ఆత్మను పరిశీలించే దేవుడు అండి. అంటాడంట, అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ. ఏమండి శక్తి? ఇంటి దగ్గర మరి మన మధ్యలో ఉన్నటువంటి బాలమ్మ గారు ఎంతమందికి తెలుసో, బాలమ్మ గారు ఏం చేస్తారంటే వృద్ధాప్యమైన ఒక్కోసారి కట్లు మోపి ఎత్తుకొస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటా. పెద్ద గోను సంచి నిండా సీసాలు వేసుకొని వస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటా. ఎంత బలమును ఎంత శక్తిని ఆమె ఉపయోగిస్తుందో. కానీ మనమైతే దేవుని సన్నిధిలో ఎప్పుడైనా నీ పూర్ణ బలమును నీ పూర్ణ శక్తిని నువ్వు ప్రియమైన దేవుని బిడ్డలారా వినియోగించామా? ఆలోచించేయండి. నేను నిన్న ఒక చిన్న ప్రోగ్రాం చూస్తూ ఉంటే మరి వారిని ప్రియమైన దేవుని బిడ్డలారా నాగసాధువులు అంటారంట. ఎంతమంది ఏం పేరు? నాగసాధువు అంటారు. ఒక ఆయన చెయ్యెత్తి ఇట్లే దాదాపుగా 10 సంవత్సరాలు చెయ్యెత్తిట్లే సాధన చేస్తున్నాడంట. సాధువులు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆహారము తీసుకోరు. ఆకలైతే వారు తినే ఆహారము కూడా చాలా మరి విపరీతంగా ఉంటుంది. ఆయన ఈలాగా తన చెయ్యెత్తి చూపిస్తున్నప్పుడు ఆయన 5 వేళ్ళకున్నటువంటి గోళ్ళు తన పిడికిటి కంటే ఎక్కువగా బయటకు వచ్చి అగుపిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెయ్యెత్తిన వాడు దించలేదంట. హల్లెలూయా. మనము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి హల్లెలూయా చెప్పేటప్పుడు చెయ్యెత్తలేము కదా. మన బలమును ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు పని కొరకు, మన శక్తిని ప్రభు పని కొరకు ఎంతవరకు వ్యయపరుస్తున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా పాట పాడుతాం. ప్రేమించేదను
అధికముగా ఆరాధింతు ఆసక్తితో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాట పాడేది కాదు కానీ ఆ రీతిగా మనము జీవించాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అదే నీ నుండి నా నుండి కోరేది. అనాథ సాధువులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి వస్త్రాలు ఉండవు, వారికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆహారం ఉండదు. వారు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు నమ్మినటువంటి వారి దైవానికి ఎంత ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రీతి పాత్రంగా జీవిస్తున్నారో. అయితే మనము నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవుడు లేడన్నటువంటి ఆ యొక్క నిజ దేవుణ్ణి ఎరిగినామని చెప్పుకునే మనము ఎంతవరకు దేవునికి నిష్ఠతో జీవిస్తున్నాం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు మార్కు సువార్తను మనం ఒకసారి ధ్యానించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా 12వ అధ్యాయము 29-30 వచనాలు ధ్యానించుకుందాం. ఎందుకంటే ఇక్కడ ద్వితీయోపదేశ కాండం అనగా కాండాలు అనేవి 5 ఉన్నాయి. ఏంటంటే చెప్పండి. ఆది కాండము, నిర్గమకాండము, తర్వాత లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఇవి 5 మొదట వ్రాయబడినవి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి ధర్మశాస్త్రములోని గ్రంథాలు అయినా మనము నిబంధనలోని గ్రంథాలను, 2వ నిబంధనలోని గ్రంథాలను మనం చూసినప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయం 29వ వచనాన్ని 30వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యేసు ఆజ్ఞలలో ప్రధానమైనది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను మనము అనుసరిస్తున్నామా? దేవుని ఆజ్ఞలకు లోబడి జీవిస్తున్నామా? నీవు ప్రభువు దగ్గరికి వచ్చావు, ప్రమాణం చేసి నీటిలో నిలబడి బాప్తిసం తీసుకున్న నీవు ఒక్క ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ ఏమంటున్నాడమ్మా? ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు. హల్లెలూయా. ఇక్కడ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రంలోనే కాదు క్రొత్త నిబంధనలు కూడా దేవుడు అంటున్నాడు, విను. నువ్వు వినటం లేదు, నువ్వు దాన్ని అనుసరించడం లేదు, నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. దేవుడు అంటాడు, ఓ ఇశ్రాయేలు వినుము. ఏంటమ్మా? ఎవరు? మన దేవుడు. హల్లెలూయా. ఎవరమ్మా? మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరు? మన దేవుడైన ప్రభువు కదా. యేసుక్రీస్తు ప్రభు అంటారు కదా. మరి అన్ని విధాలుగా ప్రభు అంటారు కానీ యేసు దేవుడు అంటే, యేసుక్రీస్తు దేవుడు అంటే విశ్వసించరు. అయితే అంటాడు, మన దేవుడైన ప్రభు, మన అద్వితీయ ప్రభు. ఇంకొక ప్రభువు లేడు. ఆయనే దేవుడు, ఆయనే ప్రభు, ఆయనే కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతో, ఏంటి అక్కడున్న మాటలే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందికి వివేకం లేదు, వివేచన లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడుంటుందంట? పాముకు వివేకం ఉంటుందంట అండి. పాముకి ఏముందంట? పాముకి ఏముంటుందంట? మీరు పాము వలె వివేకము గలవారును, పావురం వలె నిష్కలంకముగా ఉండమంటాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదికి ఉంది వివేకం. దేవుడు అంటాడు, నీకు వివేకం ఉండాలి. నీవు నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ. హల్లెలూయా. నీకు బలం ఉంటే దేవుని కోసం వాడు. ఈ ఆరాధన దినంలో చప్పట్లు కొడుతూ
ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ చేతులు పైకెత్తి ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క స్వరము అనేకులకు వినబడినట్లుగా దేవుణ్ణి ఆరాధించాలా. స్తుతులు చెల్లించమంటే ప్రక్క వారికి వినిపించదు. ఎందుకో సిగ్గుపడతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నన్ను అనేకుల ఎదుట ఒప్పుకొనని వానిని తండ్రి ఎదుట నేను ఒప్పుకోను అంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన స్వరాలు ఎత్తి ప్రభువును స్తుతిద్దాము. కరెంట్ లేదా? పక్క వాళ్ళకు స్థుతిలో వినపడటం లేదా? నీ పూర్ణ బలము, నీ పూర్ణ శక్తి, హల్లెలూయా. ఆ రీతిగా మనము ప్రభువును ఆరాధించే వారంగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆరాధించడం అంటే మరి అక్కడే యోహాను సువార్తలో అంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుంచి ఉండమా చదువు. దేవుడు ఎవరంటమ్మా? దేవుడు ఆత్మ కాదు. యేసుక్రీస్తు దేవుడు కాదు. చాలామందికే దేవుడు ఆత్మ కాదు. ఆత్మదేవుడు అంటే కానే కాదు. యేసుక్రీస్తు అంటే దేవుడు కానే కాదు. అయితే అంటాడు, దేవుడు ఆత్మ గనుక ఏంటమ్మా? ఆయనను ఆరాధించువారు ఎట్లా? ఆత్మతో ఆరాధించాల. హల్లెలూయా. నువ్వు ఆత్మ పూర్ణుడుగా ఉండి ప్రభువుని ఆరాధించాలి. నీ గమనం అటు ఇటు పోకుండా ఆరాధించాల. ఇంటి విషయాలు మర్చిపోవాలా. గత వారం చేసిన విషయాలన్నీ మర్చిపోవాలా. రానున్న సమయంలో నేనేం చేయాలనేది నీ మనసులో ఉండకూడదు కదా. ఎట్లట్టమా? ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చదవాలి ఇంకా. ఇరవై 21 చూడండి. ఇశ్రాయేలీయులతో ఇట్లా రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ చదవమా యోహాను సువార్త 4వ అధ్యాయము మళ్ళీ చదువుదాముండు. అమ్మా ఏమొస్తుందమ్మా? ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమందు ఏ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను ఇప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు పని ఏంటంటే, యెరూషలేములో ఇప్పుడున్న పని ఏంటంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవుని మందిరంలో ఇశ్రాయేలు ఆరాధించటంలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏముంది చెప్పండి. ఇప్పుడు అక్కడ ఏముందంటే ఒక చదవమా. ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేము మీదనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము, మీరు మీకు తెలిసిన దానిని మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. చాలామంది దేవుడేదో తెలియకపోయినా దాన్ని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తున్నారు? దేవుడేదో తెలియకపోయినా దాన్ని ఆరాధిస్తున్నారు. తెలియని దానిని ఆరాధిస్తున్నారంట. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని, మనం ఎలాగున్నాం? తెలిసిన దానిని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. కొందరైతే తెలియని దానిని ఆరాధిస్తున్నారట. తర్వాత రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది,
అయితే యథార్థముగా ఆరాధించువారు ఎట్లంటమ్మా? ఆత్మతో సత్యముతో ఆరాధించువారు, పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో ఆరాధించువారు, యథార్థముగా ఆరాధించువారు. యథార్థముగా ఆరాధించేవారు ఎలాగున్నారంట? యథార్థముగా ఆరాధించే హిజ్కియా ఏమయ్యాడమ్మా? మరణ పడక నుంచి లేచాడు. హల్లెలూయా కదా. యథార్థ హృదయుడైన నీ సన్నిధిలో నేను ఎట్లా బ్రతుకుచుంటినో నువ్వు ఎరుగుదువు కదా అన్నాడు. ఎవరో? హిజ్కియా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఆరాధన చేస్తూ ఉంటే దేవుడు మన యథార్థతను చూస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి ఆరాధిస్తుంటే హృదయపూర్వకంగా మనం ఆరాధిస్తున్నామా లేదో చూస్తాడు. దేవుణ్ణి మనం ఆరాధిస్తుంటే ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నామా లేదో అని చూస్తాడు. అదేవిధంగా యథార్థముగా ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము ఆరాధింపవలనని వచ్చే ఉన్నది. హల్లెలూయా. ఏమైందమ్మా? వచ్చే ఉంది. హల్లెలూయా. అందుకే యోహాను సువార్తలో అంటాడు యేసుక్రీస్తు, తండ్రికి వేరుగా నేను లేను, నాకు వేరుగా తండ్రి లేడు కదా. నేను తండ్రి ఏకమై ఉన్నామంటాడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సమయంలో మన ఆరాధన, ప్రేమైన దేవుని బిడ్డలారా, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుకే. ఆ కాలంలో యెహోవా ఆయనే మానవుడుగా ఈ లోకానికి దిగివచ్చి మన పాపముల కొరకు కదా. ఆ మాట ఉందండి యెషయా గ్రంథంలో చక్కగా 9వ అధ్యాయంలో 7వ వచనం అనుకుంటాను. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం. ఏలైనగా ఆ కుమారుడి పేరేందమ్మా? బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. ఆ దేవాది దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడు తన మాటలు మనందరి కోసము దీవించునుగాక.